హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ ఆవకాయ ఫ్రైడ్ రైస్ అండి. ఆవకాయ ఫ్రైడ్ రైస్ అంటే చాలా కొత్తగా ఉంది, నాకు కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. అన్నం మామూలు నార్మల్గా మనం ఫ్రైడ్ రైస్కి ఎలా ఉడికించుకుంటాం అలా ఉడికించుకుని బాగా చల్లారి పెట్టుకోవాలండి. కొంచెం పొడి పొడిగా ఉడికించుకుని అందులోనే మనం ఇంట్లో చేసుకున్న ఆవకాయ పచ్చడి ఉంటుంది కదా, అది వేసుకుని కలుపుకోవాలి. ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్ అన్నది బాగా ట్రెండింగ్లో ఉంది కదండి. ఇప్పుడు ఎవరు చూసినా ఏ రీల్స్లో చూసినా ఆవకాయ ఫ్రైడ్ రైస్ తెగ చేస్తున్నారు. నేను కూడా చేద్దామని చెప్పేసి పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి డిన్నర్ కోసం అనేసి ఆవకాయ ఫ్రైడ్ రైస్ అన్నది చేశానండి నిన్న. ఇంకా వీడియో తీసాను. ఇలా ఆవకాయ పచ్చడి మొత్తం అన్నం మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. నాని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కదండి ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఇష్టమని. ఇంక అప్పటి నుంచి అందరూ తెగ చేస్తున్నారు. ఇంకా అందుకే నేను కూడా చేద్దామని చెప్పేసి పిల్లల్ని తింటారా అని అడిగితే తింటామన్నారు. అందుకే కొంచెం ట్రై చేస్తున్నాను. కొంచెం అన్నంలో పిల్లల వరకు ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. అది కలుపుకుని పక్కన పెట్టేసుకుని 2 ఎగ్గులు బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలు, ఒక క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద. మనం ఫ్రైడ్ రైస్ ఎలా అయితే చేసుకుంటామో ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా చేసుకోవడమేనండి, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. కాకపోతే ఇది ఆవకాయ అన్నంలో ఆవకాయ వేసి కలపడం వల్ల ఫ్లేవర్తో ఉంది. ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఎగ్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టి చేసుకోవాలండి ఇది. ఇలా ఒక 2 మినిట్స్ ఇలా అంటే కలిసిపోతుంది. ఎగ్ ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద వస్తుంది. కొంచెం పెద్ద ముక్కల కింద ఉంచుకోండి, తినేటప్పుడు బాగుంటాయి. కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను అందులో. వేసుకుని బాగా కలిపేసుకుందాం. అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలోనే అవి కూడా వేసి వేయించుకుందాం. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. మా పిల్లలు తినరనేసి నేను వేయలేదు. ఎందులోనైనా నేను తక్కువ వేయడం వల్ల కారం అంటారనేసి నేను అంత ఎక్కువగా వేయను ఫ్రైడ్ రైస్లోని. అదిని మీకు కావాలంటే 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వీటితో పాటు వేసుకోవచ్చు. దీంట్లో ఈ మిశ్రమానికి సరిపడగా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మనకి ఆల్రెడీ ఆవకాయలో అన్నంలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఈ ఎగ్స్ క్యారెట్ ముక్కలకి సరిపడగా వేసుకుంటే సరిపోద్ది. కొంచెం చిల్లీ సాస్ వేసి కలుపుకుందాం. కొంచెం టమాటా సాస్ కూడా వేసుకుందామండి, టమాటా కెచప్. ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. కొంచెం వెనిగర్ వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకుందాం. ఇది చేస్తున్నంతసేపు అసలు ఎలా వస్తుందో, టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం రైస్ కూడా తీసి పక్కకు పెట్టాను. పిల్లలు తినకపోతే పెరుగన్నం అన్న కలిపిద్దామనేసి. కానీ పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి, చాలా బాగుందని చెప్పేసి. అవి బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఆవకాయ అన్నం వేసేసుకోవాలండి. ఇందులో సాల్ట్ ఇంక సరిపోద్ది, ఇంక అవసరం పడదండి. కొంచెం చప్పగా అనిపిస్తే కొంచెం చూసి వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఆవకాయ కొంచెం ఎక్కువగా కలుపుకున్నాను కదా, సరిపోయింది. నేను పిల్లలకి డిన్నర్ కోసమని చేసుకున్నానండి. 2 పిల్లలకి చేస్తున్నాను కాబట్టి 2 బద్దలు తీసుకున్నాను. మీరు ఎంతమంది చేసుకుంటే అన్ని ఆవకాయ ముక్కలు అన్నది తీసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇది మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవడమే అండి. దీని ఫ్లేవరు ఆవకాయ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా 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 బాగుందన్నారు పిల్లలు కూడా. చూడండి రెడీ అయిపోయింది కదా. పిల్లలకి డిన్నర్ అయితే పెట్టేస్తున్నాను నేను. మా పిల్లలకి డిన్నర్ కోసమనే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.